కాకపోతే కొద్ది రోజుల తర్వాత విశ్వక్ సేన్ గురించి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చి రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారట. ఆ డౌట్ క్లియర్ చేసుకొని సినిమాలో అవకాశం దక్కించుకున్నానని, ఆ విషయంలో తరుణ్ భాస్కర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పాడు. జీవితాంతం తరుణ్ భాస్కర్ కు రుణపడి ఉంటానని వెల్లడించాడు. ఆ తర్వాత ఓరి దేవుడా, అశోకవనంలో అర్జున కళ్యాణం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాస్ కా దమ్కి సినిమాలతో స్టార్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా గామి లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తనకు కాస్త మార్షల్ ఆర్ట్ కూడా టచ్ ఉందట. త్వరలో జాకీ స్టాఫ్ అంతా అవుతానని, 10 ఏళ్లు యాక్టింగ్ చేసి తర్వాత డైరెక్షన్ చేస్తానని మనసులో మాట బయటపెట్టాడు. ఇక ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. విశ్వక్ సేన్ నటించిన గత సినిమా లైలా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆయన కెరీర్ కి కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఇప్పుడు విశ్వక్ మరోసారి ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ ఫంకీ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కింది.